నమస్తే అండి. చాట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం. అక్టోబర్ నెలలో వచ్చే దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? అమావాస్య తిథి ప్రారంభం మరియు ముగింపు, దీపావళి ప్రత్యేకత ఏంటి, ఆ రోజు ఏ దైవారాధన చేసుకోవాలి, వీటన్నింటిని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. దీపావళి పండుగ అంటే వెలుగుల పండుగ. ఈ పండుగను చెడుపై మంచిని, అధర్మంపై ధర్మం విజయానికి గుర్తుగా జరుపుకుంటారండి. ఈ పండుగ చీకటి మీద వెలుగును, అజ్ఞానంపై జ్ఞానాన్ని సూచిస్తుంది. దీపావళి పండుగ ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు జరుపుకుంటారండి. అమావాస్య తిథి అక్టోబర్ 31, 2024 గురువారం మధ్యాహ్నం 3:50 అమావాస్య తిథి ప్రారంభం. నవంబర్ 1 శుక్రవారం సాయంత్రం 6:15 వరకు ఉంటుందండి. అమావాస్య తిథి రాత్రి ఉన్నప్పుడే దీపావళి జరుపుకుంటాం కదండి. ఎందుకంటే లక్ష్మీ పూజలు రాత్రి చేస్తూ ఉంటారు. చాలామంది లక్ష్మీ పూజలు చేస్తారండి దీపావళి రోజు. వ్యాపారులకు ఇది ముఖ్యమైన పండగ అండి. ఈ రోజున వ్యాపారులు తమ ఖాతా పుస్తకాలని పూజ చేసి కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తారండి. దీపావళి రోజు ప్రధానంగా లక్ష్మీదేవిని పూజిస్తామండి. లక్ష్మీదేవి ధనం, ఐశ్వర్యం మరియు సౌభాగ్యాల దేవతగా పూజింపబడుతుంది. అలాగే ఈ పూజలో లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా పూజిస్తామండి. ఎందుకంటే ప్రతి శుభకార్యానికి ముందు గణపతిని పూజ చేయడం మన సంప్రదాయం కదండి. అందుకని గణపతి, లక్ష్మీదేవిని ఈరోజు పూజించుకుంటారండి. ఈ దీపావళి పండుగను దీపాల వెలుగుతో జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా తీర్చిదిద్దే పండుగగా దీన్ని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.